కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. సో ఈ వీడియో వచ్చేసి ఈ సంవత్సరం మేము న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ ఎలా చేస్తున్నామో వీడియో అయితే కంప్లీట్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మీరందరూ మీ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పండి. సో వీడియో అయితే చాలా ఫన్నీగా చాలా కామెడీగా అయితే ఉంటది. సో మా మరిది వాళ్ళు వచ్చారు, ఇదే ఫస్ట్ టైం వాళ్ళు మా ఇంటికి రావడం. చాలా ఫన్నీగా అయితే ఉంటది. వాళ్ళు డాన్స్ తో వాళ్ళు కామెడీగా మాట్లాడిపిస్తుంటే అసలు ఫుల్ నవ్వుకున్నామండి. సో నిజం చెప్తున్నాను, ఫుల్గా నవ్వుకున్నాము. సో ఇలా అయితే ఫన్నీగా అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే జరిగింది. సో ఈ 2025 అనేది ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా చాలా మంచిగా జరగాలని, సంవత్సరం అంతా మంచిగా ఉండాలని, అలాగే మీ మంచి సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే ఫైనల్ గా కేక్ అయితే మేము 3 కేక్లు అయితే కట్ చేసామండి ఈ సంవత్సరము. సో 2 వచ్చేసి మేము బయట నుంచి తీసుకొచ్చాము, ఒకటి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇంట్లో ప్రిపేర్ చేసిన కేక్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి. సో మన ఛానల్లో ఇప్పటి నుంచి రెసిపీ వీడియోస్ అండ్ కొన్ని సెలబ్రేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, తప్పకుండా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ఒకసారి లైక్ ఇచ్చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే కేక్ కట్ చేయడానికి అన్ని పెట్టుకున్న తర్వాత ఫోటోలు తీసుకున్నారు. సో ఫోటోలు అందరూ దిగిన తర్వాత నేను, మా రిత్విక, మా ఆడపడుచుల కూతురు, మా ఆడపడుచు దగ్గరికి కేక్ కట్ చేసిన చూసేయండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. సో ఫైనల్ గా అయితే కేక్ అయితే కట్ చేసామండి. సో నేను రిత్విక అయితే ఫస్ట్ నేను ప్రిపేర్ చేసిన కేక్ అయితే కట్ చేసాము, తర్వాత ఇంకొక కేక్ అయితే కట్ చేసాము. సో ఇక్కడ అయితే ఎందుకు నవ్వుకున్నామంటే మా మరిది వాళ్ళందరూ కలిసి హ్యాపీ బర్త్డే వదిన అనేసి అంటున్నారు. సో బర్త్డే కాదు న్యూ ఇయర్ అనేసి మేము అంటున్నాము. సో వాళ్ళు కావాలనేసి జోకులు చేస్తున్నారు. సో అందుకే ఇక్కడైతే నవ్వుకున్నాము. సో చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటదండి వీడియో, తప్పకుండా కంప్లీట్ గా అయితే చూసేయండి. సో ఇక్కడ కట్ చేసిన తర్వాత రిత్విక తినేమంటే తినట్లేదు, వెళ్ళిపోయింది. అందుకే నేను కిరీటం పెట్టుకొని ఇప్పుడు చెప్పండి నా బర్త్డే అనేసి నేను అంటున్నాను. సో అందుకే నవ్వుతున్నాము. ఇక్కడ నేను కట్ చేసిన తర్వాత మా ఆయన అయితే నాకు తినిపించేశారు. సో తినిపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి అయితే మా ఆడపడుచు తినిపించేశారు. సో తినిపించిన తర్వాత అయితే నెక్స్ట్ ఇక అందరికి ఒకళ్ళు అయితే అన్నీ తినిపించుకున్నాము. సో చాలా అంటే చాలా హ్యాపీగా చాలా ఫన్నీగా అయితే జరిగింది ఈ సంవత్సరం ఆ సెలబ్రేషన్ అనేది. సో వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటది. వాళ్ళు మా మరిది వాళ్ళు డాన్స్ లో చేస్తూ వాళ్ళు కామెడీ చేస్తూ ఫుల్ నవ్వించారు ఈ సంవత్సరం మాకైతే. సో ఇలాంటి న్యూ ఇయర్ అనేది నేను అంటే ఇట్లా నవ్వుకోవడం, ఇలా హ్యాపీగా ఉండడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంత ఇలా చేయడము, ఇంత నవ్వి హ్యాపీ న్యూ ఇయర్ నవీన్, హ్యాపీ న్యూ ఇయర్ గోపి, హ్యాపీ న్యూ ఇయర్ భాయ్, హ్యాపీ న్యూ ఇయర్ ఈయన మా మరిది అండి, ఫస్ట్ టైం మా ఇంటికి రావడము. సో తనైతే చాలా కామెడీగా మాట్లాడుతున్నాడు, అసలు నాకు భలేగా అనిపించింది. సో ఎప్పుడు రాలేదు ఆయన, ఫస్ట్ టైం మా ఇంటికి రావడము. చాలా ఫన్నీగా చాలా కామెడీగా అయితే మాట్లాడుతున్నారు. అందరూ అయితే ఫుల్ నవ్వుకున్నాము. సో ఫైనల్ గా అయితే వదిన నేను వీడియోలో వస్తానా, యూట్యూబ్ లో వస్తానా అంటే అవును వస్తావు అనేసి అంటే ఇక్కడికి వచ్చి అయితే డాన్సులు చేస్తున్నారు. సో ఒకరినొకరు అయితే మొత్తం అందరు తినిపించుకున్న తర్వాత ఫైనల్ గా రిత్విక అయితే మా ఆయన అయితే తీసుకొచ్చారు. సో కానీ రిత్విక నిద్ర మత్తులో ఉంది, తనకి ఏం తెలియట్లేదు పాపం, అసలు ఏం చేస్తుందో తెలియట్లేదు. ఆమె పండుకోద్దంటే పండుకుంది. సో చాలాసేపు తర్వాత లేచింది, కానీ ఏంది అసలు ఏం అర్థం కానట్టే ఉంది. సో ఫైనల్ గా అయితే మేమందరం అయితే ఫోటో తీసుకున్నాము. సో ఇక్కడ అయితే మా బాబుని అయితే మా ఆడపడుచుల కూతురు ఎత్తుకుంది. సో ఇక్కడ ఫైనల్ గా అయితే ఇక్కడ ఏమో అంటున్నారు, అందుకే నవ్వుతూనే ఉన్నాము. సో ఈ వీడియో అంతా నవ్వుతూనే ఉంటదండి. సో ఎందుకంటే అంత ఫన్నీగా మాట్లాడుతున్నారు, అసలు నవ్వే ఆపుకోకుండా నవ్వుతూనే ఉన్నాము నాన్ స్టాప్ గా. చాలా బాగుంటది. సో వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫైనల్ గా మా రిత్విక అయితే ఇప్పుడు వాళ్ళ డాడీ ఎత్తుకొచ్చి ఏదో ఒకటి చెప్పిన తర్వాత ఇప్పుడు తిన్నది.
సో ఎంతైనా డాడీకి కూతురు అంటే ప్రేమ, కూతురికి డాడీ అంటే ప్రేమ. అదైతే మా రిత్విక మా ఆయనతో అయితే తప్పకుండా. సో తర్వాత తన కూతురికి తినిపించిన తర్వాత నాకు మొత్తం నేను ప్రిపేర్ చేసిన కేక్ తినిపించారు. సో చాలా చాలా బాగుంది. సో మా మరిది ఏమో అన్న ఇంకోసారి తింటి నీకు వదినకి ఫోటో దిద్దామనేసి మళ్ళా తీసుకొచ్చి తినిపించేంత వరకు వదలలేదు. సో మళ్ళీ తినిపించారు. సో చాలా ఫన్నీగా అనిపించిందండి. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు అదే గుర్తుకు వస్తుంది అని చెప్పిన మాటలన్నీ. సో ఇలా ఫన్నీగా అయితే సెలబ్రేషన్ అయితే జరుపుకున్నాము. సో సో మన ఛానల్లో ఇప్పటి నుంచి ఇలా సెలబ్రేషన్ వీడియోస్ అండ్ మనకు రెసిపీ కుకింగ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. తప్పకుండా చూసి మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో నేను ప్రిపేర్ చేసిన కేక్ అయితే సూపర్ టేస్టీగా చాలా చాలా బాగా వచ్చింది. సో దాంట్లో ఏం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా అయితే ప్రిపేర్ చేశాను. సో ఆ వీడియో అనేది నాకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. కేక్ ఎలా చేయాలి ఏందనేసి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇక్కడైతే వీళ్ళిద్దరే ఎక్కువ ఇద్దరు మర్దులు. సో ఇద్దరే చాలా డ్యాన్సులు చేస్తూ చాలా ఫన్నీగా మాట్లాడుతూ చాలా నవ్విస్తూ ఉన్నారు. సో వాళ్ళ వీడియోస్ అన్ని ఇక్కడ పెడతాను చూడండి, డ్యాన్స్ వీడియోస్ అన్ని. నేను ఒకరు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అయితే జరిగింది ఈ సంవత్సరము. సో ఫైనల్ గా వాళ్ళు కేక్లు తినిపించిన తర్వాత ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. సో తీసుకున్న తర్వాత ఈ మరిది గారు అయితే డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. సో తనైతే చాలా అంటే ఎంజాయ్మెంట్ గా చెయ్యాలన్నట్టుగా ఉన్నారు. సో బ్యాచిలర్స్ అంటే ఇలానే ఉంటారు కదా. సో అలా ఫన్నీగా ఉండడం మంచిదే. ఇక్కడ నాకేమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అందుకే నేను చూస్తున్నా, అక్కడ ఏం మాట్లాడుతున్నా నేను. సో ఇలా అయితే ఫన్నీగా చూడండి, వాళ్ళ డాన్స్లు వాళ్ళ మాటలతో అయితే ఫుల్ నవ్వుకున్నామండి. సో రియల్ గా చెప్తున్నాను. సో డాన్స్ వీడియో అయితే పెడతాను, సో చూసేయండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ అండి, లైక్ చేయట్లేదు చాలా మంది, లైక్ అయితే చేయండి. అలాగే రెసిపీ వీడియోస్ వస్తున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మంచి మంచి రెసిపీలు అయితే చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీలు అయితే నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటున్నాను. సో చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు, టైం ఏం పట్టదు. మనం చూపించే రెసిపీలు పిల్లలు ఉన్న వాళ్ళ అయితే చాలా హ్యాపీగా చేసి పెట్టచ్చు. సో ఇక్కడ కేక్ అంటే చాలా మంచిగా వచ్చింది. ఆ ప్రాసెస్ అంతా అయితే తప్పకుండా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసండి. ఇక్కడ డ్యాన్స్ చూడండి మధ్య ఇలా డాన్సులు అయితే చేస్తే ఫన్నీగా అయితే జరుపుకున్నామండి. సో ఇలా అయితే డాన్స్ వేయడం పిల్లలకంటే చాలా ఇష్టం కదా. బ్యాచిలర్ ఉన్నప్పుడే ఏమైనా ఎంజాయ్ చేయడం అన్నట్టుగా అయితే వాళ్ళు చాలా హ్యాపీగా అయితే డాన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ డాన్స్ అయితే ఫుల్ వేస్తున్నారు. ఈయన చూడండి ఎలా చేస్తారో. సో వీడియో దగ్గరకే వచ్చేస్తున్నారు, కెమెరా దగ్గరికి, అందుకే కొంచెం దూరంకి వెళ్ళండి అనేసి అంటున్నారు. సో ఆయన అయితే ఇక ఫన్నీగా అయితే డాన్స్ చేస్తూ అయితే ఉన్నారు. సో వీడియోలకి సాంగ్స్ ఇద్దాం అనుకున్నా. సో కాపీరైట్ క్లెయిమ్ కానీ అవి వస్తే మళ్ళా నాకే ఛానల్కి ప్రాబ్లం అనేసి ఇవన్నీ మ్యూట్ లో పెట్టేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వీళ్ళిద్దరు అయితే డాన్స్ చూడండి తీసేస్తున్నారు. సో ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఒకవేళ చూడండి ఎవరైనా చూడాలనుకుంటే. సో చాలా ఫన్నీగా అయితే ఇద్దరు అయితే డాన్స్ చేస్తున్నారు. సో ఫుల్ నవ్వుకున్నామండి. వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ అది చూస్తుంటే ఫుల్ నవ్వు వస్తుంది. సో మీకు ఈ వీడియో చూసారంటే తప్పకుండా నవ్వుతారు మీరు, అంత ఫన్నీగా ఉంది వీడియో అంతా. సో వాళ్ళిద్దరు చూడండి. దానికి మేము మా దగ్గర అవి నార్మల్ పైసలు ఉంటాయి కదా, డూప్లికేట్వి, అవి తీసుకొచ్చి అయితే పైన అయితే చల్లుతూ ఉన్నాము. సో ఇది వాళ్ళ డాన్స్ అయితే చూసింది వాళ్ళు ఎట్లా చేస్తున్నారో. సో ఇద్దరు కొట్టుకోండి అనేసి నేనంటే నిజంగానే కొట్టుకొని డాన్స్ చేస్తున్నారు. సో ఇది ఇద్దరు మరుదులండి. సో చాలా అంటే చాలా కామెడీ చేస్తున్నారు. సో మీరే చూసి చెప్పచ్చు ఎలా ఉందో వాళ్ళ కామెడీ, వేరే లెవెల్ కదా. అసలు చాలా హ్యాపీగా అయితే నవ్వుకున్నాము. సో ఇక్కడ కొంచెం మ్యూజిక్ ఇస్తాను చూడండి. సో ఇలా చూడండి, ఒకసారి నేను ఇద్దరికి కొట్టుకున్నా అంటే నిజంగానే దెబ్బలు పడతాయి రాజా సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ వచ్చినప్పుడు కొట్టుకున్నా అంటే నిజంగానే కొట్టుకుంటున్నారు ఫన్నీగా. సో చాలా చాలా కామెడీ అండి.
సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొందరికి రీచ్ అవుతుంది, వాళ్ళు చూసి అంతో కొంత నవ్వుకుంటారు మన వీడియో ద్వారా. సో ఫైనల్ గా అయితే నా కిరీటం తీసుకొని చూడండి ఎంత ఫన్నీగా డాన్స్ చేస్తున్నారో. సో కిరీటం పెట్టుకుని నేనైతే ఫుల్ నవ్వుకున్నానండి, నిజం చెప్తున్నాను, ఫుల్ ఫన్నీ నవ్వుకున్నాను. సో కిరీటం చూడండి బ్యాక్ సైడ్ పెట్టుకొని మా మధ్య ఎలా డాన్స్ చేస్తున్నారో. సో ఆయన పెట్టుకున్నారు, ఇంకో ఆయన తీసేసి ఆయన చూడండి ఇంకా ఎలా డాన్స్ చేస్తున్నారో. సో ఫుల్ నవ్వడం అయితే ఫుల్ ఉంది ఈసారి అయితే. సో ఫైనల్ గా అయితే కొద్దిసేపు అయితే వాళ్ళ డాన్స్ కూర్చుంటూనే ఇక కూర్చున్నాము చూసుకుంటా. సో చూడండి డాన్స్ స్టెప్స్ ఎలా వేస్తున్నారో. సో ఫన్నీగా కదా, చాలా అంటే చాలా ఫన్నీ కదా. సో వాళ్ళ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళు ఏం కామెంట్ చేస్తారో చూడాలి. సో ఫన్నీగా అంటే మొత్తం వీడియో అయితే చాలా ఫన్నీగా ఉన్నదండి. మేము సెలబ్రేషన్ అనేది ఇలా అయితే జరుపుకున్నాము. సో ఫైనల్ గా డాన్స్ కనుక చేశారు వాళ్ళు, చాలా మంచిగా స్టెప్స్ అయితే వేస్తున్నారు. సో నాకైతే మంచిగా అనిపించింది. సో అది వీడియో అంతా మ్యూట్ లో పెట్టేసి కొన్నిటికి నేను మ్యూజిక్ ఇద్దాం అనుకున్నా, కానీ అవి ట్రెండింగ్ లో ఉండే సాంగ్ కదా, ఒకవేళ మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ పడితే మళ్ళా వీడియో కొంచానికి మన మొత్తం వీడియో అంతా డిస్టర్బ్ అయిపోద్ది ఛానల్ కి అనేసి నేను ఇంటిగా మ్యూట్ లో పెట్టేశాను మొత్తం వాయిస్. అందుకే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో ఫైనల్ గా డాన్స్ చూసుకుంటూ నేనైతే అక్కడనే కూర్చున్నాను. సో మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇలాంటి ఎంటర్టైన్ వీడియో కోసం అండ్ ఇలాంటి మంచి సెలబ్రేషన్ వీడియోస్ కోసం, అలానే కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ని అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ నుంచి నాకు వచ్చేది సపోర్ట్ అంటూ ఏమైనా ఉందంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడమే అండి. సో అవి చేయడం వల్ల నాకు మీ నుంచి ఒక సపోర్ట్ వచ్చినట్టుగా ఉంటది. సో తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో చూడండి వాళ్ళ డాన్స్ చూడండి ఎలా చేస్తున్నారో. సో నిజంగా అండి డాన్స్ అనేది ఫన్నీగా వేసిన వాళ్ళు స్టెప్స్ అనేది చాలా కరెక్ట్ గానే వేస్తున్నారు. సో అంటే ఆ సాంగ్స్ ని బట్టి స్టెప్స్ అయితే వేస్తున్నారు. సో చాలా మంచిగా అనిపించింది. న్యూ ఇయర్ అంటే ఇలానే ఉంటది, మళ్ళా తగ్గేదేలే అనేసి ఉన్నట్టుగా ఉన్నారు మా మధ్య వాళ్ళైతే. సో తగ్గేదేలే అన్నట్టుగా డాన్స్ చేశారు. సో ఫన్నీగా అయితే మా సెలబ్రేషన్ అనేది పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేసేసాము. సో వాళ్ళు ఇంకా సౌండ్ పెట్టి ఇంకా డాన్స్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక సిటీ కదా ఎవరికైనా డిస్టర్బ్ అయిపోద్ది పక్కన వాళ్ళకనేసి ఇక మేమైతే కొద్దిసేపు డాన్స్ చేసి అయితే ఇక సౌండ్స్ అనేది మొత్తం బంద్ చేసాము, బాక్సులు అనేవి. సో ఫైనల్ గా అయితే సెలబ్రేషన్ అనేది ఈ విధంగా జరిగింది. సో వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అండ్ సెలబ్రేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. నేను అలాంటి రెసిపీస్ అయితే చేసి పెడతానండి. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో వచ్చేవి ఎక్కువ రెసిపీసే, ఎందుకంటే వంట కుకింగే ఎక్కువ వస్తాయి. అందుకే నేనైతే కుకింగ్ ఛానల్స్ అయితే డిసైడ్ అయిపోయాను. చాలా మంచి మంచి రెసిపీలు వస్తాయి, అలాగే చాలా సింపుల్ గా టైం ఏం పట్టకుండా చేసుకునే రెసిపీలు అయితే చూపిస్తాను. మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫైనల్ గా అందరికైతే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఈ సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలని, మంచి సక్సెస్ ని ఇవ్వాలని, అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బై బై. సో టేక్ కేర్ ఆల్.